హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు చిన్న హార్వెస్ట్ అన్ని విషయాలు మాట్లాడుతూ హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడైతే క్లవ్ బీన్స్ ఉన్నాయండి. నేను అనుకున్నాను మంచి ఎండల్లో క్లవ్ బీన్స్ రాదని, కానీ నిజానికి క్లవ్ బీన్స్ గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే ఎండల్లో వేడిలో కూడా కాస్తుంది, 365 days కాస్తుంది అని అన్నారు. కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అండి. ఇది చూడండి ఎంత బాగా పడినాయి. ఒకటే తీగుంది ఇది. మంచి వచ్చినాయండి. ఇది తెంపేస్తా. ఇది కూడా చూసిందా ఎంత బాగా వచ్చినాయో. ఇందులోనే టమాటా కూడా ఉందండి. ఇది కొంచెం తోటకూర అంతా పురుగు వచ్చేసింది. తోట పనులు బాగా అవుతున్నాయండి ఇప్పుడు. అంటే నెక్స్ట్ సీజన్ కోసం అంతా క్లీనింగ్ స్టార్ట్ అయింది. క్లీన్ చేస్తున్నాను ఎక్కడక్కడ. ఇందులో సొరపాదు ఉంది, అది తీసేయాలంటే నాకు ధైర్యం రావట్లేదు. ఎందుకంటే అవు మంచి చిగుళ్ళు వస్తున్నాయి, కాయలు లేవు. సరే గ్రీన్ గానే అయితే ఉంటది కదా అన్నట్టు ఉంచేస్తున్నా. ఒకటే పాదు ఉంది కాబట్టి. ఇది ఫీమేల్ ఫ్లవర్ వచ్చినప్పుడు మేల్ ఫ్లవర్ ఉండట్లేదు, పాలినేషన్ చేద్దామన్నా అది ప్రాబ్లం అవుతుంది. అందుకే పాదులు 2-3 పెట్టుకోవాలి. సొరకాయలు కానీ బీరకాయలు కానీ 2-3 పాదులు పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకు పాలినేషన్ కి ఫ్లవర్స్ దొరుకుతాయి. ఇక్కడనైతే పెద్ద పెద్ద టమాటాలు అండి. ఇది సైజ్ చూడండి, టమాటా సైజ్ ఇది సూపర్ గా వచ్చినాయి. కొంచెం వంకాయలు తగ్గినాయి. ఇక ఇక్కడ బీరకాయ ఉందండి. ఈ బాటిల్స్ కట్టినప్పటి నుండి ఆగుతున్నాయి. నిన్న మళ్ళీ మంకీస్ వచ్చినాయి, వాటికి నాకు భజన అవుతుంది. వచ్చి చిన్నగా ఉన్నాయన్నీ తిన్నాయి, కానీ పెద్దవి తినలేండి. అంటే పెద్దగా ఏం చేయరాదు కదా వాటికి. ఇందులో ఉంది బాటిల్లో. ఇది పెద్ద బీరకాయ. ఈ కట్టర్ సూపర్ ఉందండి. నేను అమెజాన్ లో తెప్పించిన కట్టర్, భలే పని చేస్తుంది. అంటే ఇట్లా వదిలేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ లాక్ ఉంది, ఇట్లా లాక్ చేయడానికి. ఇక్కడ ఇంకొకటి ఉంది బీరకాయ, అయిందా చూద్దాం. ఇది కొంచెం చిన్నగా అనిపిస్తుంది, తెంపిస్తాను. అయినా ఒక 2 బీరకాయలు అయితే మనకు కర్రీకి సరిపోతాయి కదా. నేను చెప్పాను కదా మొన్న ఒక వీడియోలో పెట్టాను, ఇవి కట్టిన నుండి 100% సక్సెస్ రేటు అని చెప్పి. అవునండి, నిజమే, 100% పెరిగింది. కాకపోతే స్టార్టింగ్ లో నేను ఈ పేపర్ వేయకుండా కట్టేది, అప్పుడు ఇంత రిజల్ట్ లేదు. అది ఇంకాస్త పెరిగేది, కట్ చేసిన. ఈరోజు బీరకాయ పెసరపప్పు. ఇది చిన్నగా ఉందండి. ఇట్లా అంటే బరువు తెలుస్తుంది మనకు, కాయ పెరిగిందా లేదా అని. ఇక్కడ ఇగో క్లవ్ బీన్స్ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి చూడండి. ఇగో చిక్కుడు మళ్ళీ వేసిన, ఈ చిక్కుడు కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ కొత్త మొక్కలు. ఇగో పాత క్లవ్ బీన్స్ సీడ్స్ ఎక్కువైతే ఇట్లుంటది మనకు, ఇందులోనే వేసేస్తా. క్లవ్ బీన్స్ నా దగ్గర 2 రకాలు ఉన్నాయి. ఇగో ఇది సైజ్ పెద్దగా వస్తుందండి, ఇదేమో చిన్నగా వస్తుంది. ఇది మన సబ్స్క్రైబర్ పంపించారు. ఇవి స్టార్టింగ్ లో మనం మిద్దె తోట పెట్టిన స్టార్టింగ్ లో ఆంటీ నేను పంపిస్తానని చెప్పి పంపించారు. ఇవేమో ఇక్కడే నా ఫ్రెండ్, మిద్దె తోటల ఫ్రెండ్ అండి, మన గార్డెన్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు కదా, తను ఇచ్చిందండి, సౌజన్య ఇచ్చింది. తోటకూర ఉంది, కట్ చేస్తున్నా. ఫ్రెష్ తోటకూర సమ్మర్ అంతా వస్తూనే ఉంటదండి. ఇక్కడ కూడా ఉంది, కానీ దీని నిండా వాటర్ పడింది, మంకి వచ్చి వెళ్ళింది. మరి వాటర్ ఎక్కడి అని నాకు డౌట్.
ఆ డౌట్ వల్ల నేను ఇది కట్ చేయట్లేదు. ఇగో ఇక్కడ ఉంది తోటకూర. అసలు ఎక్కడి నుండి వస్తుంది వాటర్ అనేది డౌట్ వస్తుంది. అన్నయ్య వాళ్ళ తోట చూడండి, వాళ్ళు నీళ్ళు పట్టిండ్రు, మరి అటు నుండి ఇటు పడిందా తెలియదు. అది మా అన్నయ్య వాళ్ళది. అన్నయ్య వాళ్ళ కోడలు చిన్న గార్డెన్ పెట్టిండ్రండి. ఫ్రెష్ తోటకూర ఎంత బాగుందో, ఫ్రెష్గా. అసలు కూరగాయలు లేకుండా పైకి వచ్చినాం అనుకోండి, ఏదో ఒకటి దొరుకుతుందండి. తోట పనులు అయితే బాగా జరుగుతున్నాయి ఇప్పుడు. రోజు పొద్దున్న వచ్చి ఒక 1 అవర్ పని చేసుకొని వెళ్తున్నా. ఇక్కడ మల్బరీ బొంత పండ్లు మంచి కలర్ వచ్చినాయి. ఇది పొద్దున్న డిస్టర్బెన్స్ ఉంటుందండి వీడియో చేయాలంటే. మార్నింగ్ ఈవినింగ్ ఎండ వస్తానేమో ఎండకి సరిగా కనబడదు, అందుకని ఎండ తీయలేము. ఉదయమే రావాలి. ఉదయం వస్తే ఇట్లా ఉంటది డిస్టర్బెన్స్. చూడండి ఫ్రెష్ పండ్లు. ఇక్కడ చూడండి చెర్రీ టమాటోస్ వచ్చినాయి. మంచి అవే పడుతున్నాయి, అవే మొలుస్తున్నాయి, అవే కాస్తున్నాయి. వీటిని కోతులు కూడా ముట్టట్లేదు. అంత సూపర్ అండి ఇవి. ఈ ఇయర్ అంతా వస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఇందులో నుండి పడతాయి, మళ్ళీ కాస్తాయి, ఇందులో నుండి పడతాయి, కాస్తాయి. అట్లా అండి, సీజన్తో పనే లేదు, వీటికి వస్తూనే ఉన్నాయి. అవి ఇక్కడ ఉన్నాయి చూడండి, బంచులు బంచులే ఉన్నాయండి. ఇది గుత్తులే. ఇది వంకాయలు నిన్ననే కట్ చేసిన అండి. నిన్న కూరగాయలు ఏం లేకుండా ఏం చేయాలో అర్థం కాక వచ్చి వంకాయలు కట్ చేసుకొని వెళ్ళిన. అందుకే ఇప్పుడు అసలు వంకాయలు లేవు తోటలో. ఈ రాములకాయలు ఇంకా పండ్లు ఉన్నాయి, పండ్లు కట్ చేసుకుందామండి. పుష్కలంగా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే. తోట చిన్నదే అండి, ఏరియా కూడా చాలా చిన్నది. మీకు అంటే వీడియోలో ఎట్లా కనబడుతుందో తెలియదు. ఒక 700 SFT ఉంటుంది, అంతకంటే మించి అయితే ఉండదు. ఇదంతా 1000 SFT అండి. కొంత భాగంలోనే నేను తోట పెట్టుకున్నాను. 800 అనుకోండి, ఎక్కువ అంటే ఒక 200 వరకు ఖాళీనే ఉంది. ఇది ఒక వంకాయ. ఇక్కడ తోటకూర. వాటర్ ఇక్కడ కూడా ఉన్నాయి, మంచి పడితే ఇట్లా ఉండొచ్చు బహుశా. ఇది 365 days చిక్కుడు కదా. మొన్న కాయలన్నీ అయిపోయినాయి అని చెప్పినాను, మళ్ళీ పూత స్టార్ట్ అయిందండి. ఎప్పుడు వస్తూనే ఉంటది, కొంచెం ఎరువులు మంచిగా ఇవ్వాలి. తోటకూర అయితే చాలు ఉంది, ఇక నాకు చాలు. ఇది చాలు. మనం ఫ్రూట్స్ ఉన్నాయి అన్నా కదా, తోటకూర అయితే ఇది చాలండి. ఇంకా చాలా ఉంది, తర్వాత తెంపుకుంటాను. ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి అన్నా కదా, ఇగో ఇదే. నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇవేంటి మనకి కొంచెము పైన నున్నగా అయిన తర్వాత తెంపుకోవాలని చెప్పి. పండినవి రాలుతూనే ఉన్నాయండి. తర్వాత మనం కట్ చేసినప్పుడు కొంచెం పాలు కూడా తక్కువ వస్తాయి. అటువంటివి కూడా మక్కినట్టే లెక్క అండి, ఎక్కువ రాకుండా తక్కువ వస్తాయి. ఇప్పుడైతే కట్ చేస్తున్నా. ఇగో ఇక్కడ చూడండి,
కొంచెం పైకి కట్ చేసుకుంటే అంత కారకుండా ఉంటది. నేను ఇందులో ఒకటి చిన్న టవల్ వేసిన, ఈ పాలు పడ్డాయి వాటికి వెళ్ళిపోతుంది ఆ టవల్కి. కాయలు అయితే పుష్కలంగా వచ్చినాయి. మొన్న ఒక రోజు మనం కట్ చేసుకున్నాం కదా, ఈ రోజు కట్ చేస్తున్నా. కొత్త పూత వచ్చింది, మళ్ళీ కాయలు స్టార్ట్ అవుతాయి. ఇగో చూడండి పూత ఎట్లా వచ్చింది. ఇగో ఇది కొంచెం రఫ్ ఉన్నది, ఇది వదిలేసిన. కొంచెం నున్నగా అయినాయే కట్ చేద్దాం. ఇది కొంచెం పైన నున్నగా అవుతుంది, రఫ్నెస్ తగ్గి కలర్ చేంజ్ అవుతుంది. చూడండి దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇగో ఇది రఫ్గా ఉంది చూడండి, ఇది కొంచెం స్మూత్ అవుతుంది. రెడీ అయిన కాయ కొంచెం స్మూత్ అవుతుంది, తెల్లగా అవుతుంది. ఇదేమో కొంచెం డార్క్ ఉంటుంది, తర్వాత రఫ్ ఉంటుంది. ఇక పాలు కారుతాయని చెప్పి నేను లాస్ట్కి కట్ చేస్తున్నా ఇవి. ఎందుకంటే మొన్ననైతే ఫస్ట్ స్టార్టింగ్ మనం కట్ చేసుకున్నాము, ఇంకా బుట్ట నిండా పాలే, చేతి నిండా పాలే, అట్లా ఉన్నది. ఈ పాలు కారుతాయని నేను చిన్న టవల్ తెచ్చిన. ఈ స్టూల్ వేసుకొని తెంపాలి కావచ్చు. ఇటువైపు వస్తా. అయ్యో ఇక్కడ ఉన్నాయి. ఓ ఫుల్గా వస్తున్నాయి. అన్ని పెద్దగా కట్ చేస్తున్నా అండి. ఈ చెట్టు ఈ కొమ్మకి ఎన్ని ఉన్నాయి చూడండి. ఓ పైకి చాలా ఉన్నాయి, అన్ని పైన పైన ఉన్నాయండి. చూడండి పెద్ద ఇంకెక్కడైనా కనబడుతున్నావు ఆ కొమ్మకు పైన. ఇది ఈ కొమ్మ
చేతులు ఎట్లా అయిపోయినాయి చూడు. ఇది అస్సలు గమ్లాగా పోనే పోతాయి. ఇదిగోండి బుట్టడి కాయలు ఒక 100 ఉంటాయి ఇందులో. చూసారా, ఇది మన హార్వెస్ట్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి.